తాజాగా వస్తున్నటువంటి కథనాలు ఏవి కూడా కంప్లీట్గా అఫీషియల్ డిక్లరేషన్ ఇంకా కాదు, కానీ జిఎస్ఐ కన్ఫర్మ్ చేసింది, ఇంటర్నల్ రిపోర్ట్స్ కన్ఫర్మ్ చేసిందని మాత్రం నేషనల్ మీడియా అంతా కూడా రాస్తుంది. ఇక్కడ ఒక భారీ కాపర్ మైనింగ్ జరిగేటువంటి ప్రదేశం ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 100 హెక్టార్లో, జబల్పూర్ పరిధిలో వచ్చేటువంటి 100 హెక్టార్లలో ఈ బంగారు నిక్షేపాలు బయటపడినట్టుగా చెప్తున్నారు. ఇది ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ హ్యాస్ కన్ఫర్మ్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ గోల్డ్ రిజర్వ్ ఇన్ ద మహగ్వాన్ కియోలరీ ఏరియా ఆఫ్ సిహోరా తహసీల్. సిహోరా తహసీల్ అనేది సిహోరా తహసీల్ జబల్పూర్కి దాదాపు గంట దూరం ప్రయాణం, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పని అంచనా వేస్తున్నారు. సిహోరా జబల్పూర్ నుంచి, జబల్పూర్ మేజర్ సిటీ, జబల్పూర్ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా మైనింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతం, అంటే దేశానికి నడి మధ్యన ఉన్నటువంటి ప్రదేశం ఇది. సో ఇక్కడ 100 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు బయటపడినట్టుగా చెప్తున్నారు. 100 హెక్టార్లు అంటే మన ఎకరాల్లో చూస్తే కనుక అది ఆల్మోస్ట్ ఒక 250 ఎకరాల వరకు ఉండొచ్చు. 100 హెక్టార్ల భూమిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టుగా, అంటే కొన్ని లక్షల టన్నులు తీసేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. దాన్ని ప్రాసెస్ చేసి బయటికి తీయాలంటే లక్షల టన్నులు తీయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇది గేమ్ చేంజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఆల్రెడీ భారతదేశానికి సంబంధించి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో చమురు నిక్షేపాలు బయటనట్టుగా క్యాబినెట్ మంత్రి, పెట్రోలియం శాఖ మంత్రి నేరుగా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా దేశ ఆర్థిక చిత్రాన్ని మార్చడంతో పాటు మధ్యప్రదేశ్ ఎకానమీని కూడా మార్చేసేటువంటి చిత్రం అవుతుంది.